బీబీజీ వారి ప్రతిష్టాత్మక వెంచర్ అమరావతి గచ్చిబౌలిగా ఎదుగుతున్న బేవర్లీ హిల్స్ కాజాలో ఇప్పుడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ప్రపంచ ఫ్యాషన్ రంగాన్ని ఒక్కసారిగా భారత్ వైపు తిప్పిన ఓ ప్రత్యేక క్షణం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. 2026 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అందరి దృష్టిని ఆకర్షించింది హాలీవుడ్ గౌన్లు కాదు, మన భారతీయ చీర. ఒకప్పుడు అంతర్జాతీయ రెడ్ కార్పెట్పై చీరను సంప్రదాయ వస్త్రంగా మాత్రమే చూసేవారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2026 కేన్స్లో చీర కేవలం సంస్కృతి గుర్తు కాదు, గ్లోబల్ కల్చర్ స్టేట్మెంట్గా నిలిచింది. ఈసారి బాలీవుడ్ నటి ఆలియా భట్ ధరించిన ఐవరీ కలర్ తరుణ్ టెహ్లియానీ చీర ప్రపంచ ఫ్యాషన్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. చీరలోని సాఫ్ట్ ఫ్యాబ్రిక్, మోడర్న్ డ్రేపింగ్, మినిమల్ మేకప్, చిన్న బొట్టు ఇవన్నీ కలిసి ఎలిగెంట్ ఇండియన్ గ్లామర్కి కొత్త నిర్వచనం ఇచ్చాయి. ఇప్పుడు చీర అంటే కేవలం పెళ్లిళ్ళు పండుగలు మాత్రమే కాదు, ఇది ఫ్యాషన్, కాన్ఫిడెన్స్, వ్యక్తిత్వం మరియు భారతీయ వారసత్వం కలిసిన శక్తివంతమైన స్టైల్ స్టేట్మెంట్గా మారుతోంది. అయితే కేన్స్ 2026లో చీర ఎందుకు అంత పెద్ద సంచలనమైంది, ఎలా ప్రపంచ ఫ్యాషన్ ట్రెండ్ను మార్చింది, అది తెలుసుకుందాం. ఫ్రాన్స్లో జరిగిన 79వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈసారి భారతీయ చీరకు కొత్త గుర్తింపు తెచ్చింది. ఎర్రటి రెడ్ కార్పెట్పై ప్రపంచ నటీమణులు డిజైనర్ల గౌన్లతో మెరిసిపోతుండగా భారతీయ చీర మాత్రం తన ప్రత్యేకతతో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రత్యేకంగా ఆలియా భట్ ధరించిన తరుణ్ టెహ్లియానీ రూపొందించిన ఐవరీ చీర సోషల్ మీడియాలో వైరల్ అయింది. చీరపై హెవీ ఎంబ్రాయిడరీ లేకుండా చాలా లైట్గా సాఫ్ట్ ఫ్లోతో రూపొందించిన ఆ డిజైన్ ఫ్యాషన్ నిపుణులను ఆకట్టుకుంది. అంతేకాదు సంప్రదాయ జడ బదులు సింపుల్ హెయిర్ స్టైల్, మినిమల్ మేకప్ ఇవన్నీ కలిసి చీరను పూర్తిగా కొత్తగా చూపించాయి. ఇప్పుడు ప్రపంచ ఫ్యాషన్ ఇండస్ట్రీలో పెద్ద మార్పు కనిపిస్తోంది. మునుపు యూరోపియన్ స్టైల్స్నే లగ్జరీ ఫ్యాషన్గా భావించేవారు, కానీ ఇప్పుడు ప్రపంచ యువత ప్రత్యేకత ఉన్న సంస్కృతి కలిగిన ఫ్యాషన్ వైపు ఆకర్షితమవుతోంది. అందుకే చీర ఇప్పుడు ట్రెడిషనల్ డ్రెస్ అనే పరిమితి దాటి హై ఫ్యాషన్ కల్చర్గా గుర్తింపు పొందుతోంది. కేన్స్లో ఈసారి కనిపించిన చీరలు కూడా పాత స్టైల్లో కాకుండా చాలా మోడర్న్గా కనిపించాయి. ఫ్లూయిడ్ ఫ్యాబ్రిక్స్, కార్సెట్ స్టైల్ బ్లౌజులు, సాఫ్ట్ డ్రేప్స్ ఇవన్నీ చీరకు గ్లోబల్ అప్పీల్ తెచ్చాయి. ఆలియా భట్ మాత్రమే కాదు, ఇతర అంతర్జాతీయ సెలబ్రిటీలు కూడా ఈసారి తమ వ్యక్తిత్వాన్ని చూపించే ప్రత్యేక ఫ్యాషన్ ఎంచుకున్నారు. దాంతో వ్యక్తిత్వాన్ని చూపించే ఫ్యాషన్ అనే కొత్త ట్రెండ్ మరింత బలపడింది. ఒకప్పుడు విదేశీ రెడ్ కార్పెట్పై చీరను కేవలం భారతీయత చూపించడానికి మాత్రమే ధరించేవారు, కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇప్పుడు చీరే ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. అది కూడా ఎలాంటి వెస్ట్రన్ టచ్ అవసరం లేకుండా తన సొంత అందంతో ప్రపంచాన్ని ఆకట్టుకుంటోంది. ఫ్యాషన్ నిపుణుల అభిప్రాయం ప్రకారం రాబోయే సంవత్సరాల్లో అంతర్జాతీయ రన్వేపై కూడా చీర ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది కేవలం ఒక చీర విజయమే కాదు, భారతీయ సంస్కృతి, హస్తకళలు, సంప్రదాయం ఇవన్నీ ప్రపంచ వేదికపై గర్వంగా నిలబడుతున్న సంకేతం. చీర ఇప్పుడు కేవలం భారతీయ మహిళల దుస్తులే కాదు, ప్రపంచ ఫ్యాషన్ భవిష్యత్తులో ఒక శక్తివంతమైన గుర్తింపు. చీరలో ఉన్న అందం, ఆత్మవిశ్వాసం, సంప్రదాయం ఇవన్నీ ఇప్పుడు ప్రపంచం కూడా గుర్తిస్తోంది. కేన్స్ 2026 అందుకు ఒక పెద్ద ఉదాహరణగా నిలిచింది. ఈసారి కేన్స్లో కేవలం ఆలియా భట్ మాత్రమే కాదు, అదితి రావ్ హైదరీ ధరించిన షాంపెయిన్ బేజ్ ఆర్గంజా చీర చాలా ఎలిగెంట్గా కనిపించింది. సింపుల్ రెడ్ లిప్స్టిక్, మినిమల్ జ్యువెలరీతో ఆమె లుక్ సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంది. అలాగే హుమా ఖురేషి ధరించిన బనారసి సిల్క్ చీర కూడా ప్రత్యేక చర్చగా మారింది. బంగారు జరీ వర్క్తో రూపొందించిన ఆ చీర భారతీయ హస్తకళ అందాన్ని ప్రపంచానికి చూపించింది. ఐమీ బరువు అస్సామీస్ హ్యాండ్ అండ్ టెక్స్టైల్తో చేసిన చీర ధరించి భారతీయ ప్రాంతీయ కళలను ప్రపంచ వేదికపై నిలబెట్టారు. మరోవైపు ఓరోసి రౌతేలా మెటాలిక్ ఎంబ్రాయిడరీ చీరలో గ్లామరస్ లుక్తో అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే ఆసక్తికర విషయం ఏమిటంటే ఈసారి చాలామంది భారతీయ స్టార్లు భారీ ట్రెడిషనల్ స్టైల్స్ కాకుండా మోడర్న్, కంఫర్టబుల్ చీర లుక్స్ ఎంచుకోవడం. కేన్స్ 2026లో భారతీయ ఫ్యాషన్ కొత్త దిశలో కనిపించింది. ఇలా ఈసారి కేన్స్ రెడ్ కార్పెట్పై భారతీయ చీర కేవలం ఒక ఫ్యాషన్ ఎంపికగా కాకుండా భారతీయ సంస్కృతి, కళ మరియు ఆధునిక స్టైల్ కలయికగా నిలిచింది. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో ధాత్రిని ఫాలో అవ్వండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్లో పోస్ట్ చేయండి. ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.